పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 9, 10, 11 పవిత్ర వచనములు. మీరు యెహోవా మీకు వసగిన దేశమున వసింపుడు. ఆ విధంగా వసించున్నప్పుడు అతడి జాతుల జుగుప్సాకరమైన ఆచారములను అనుకరింపవలదు. మీ బిడ్డలను అగ్నిలో దహనబలిగా అర్పింపరాదు. మీరు శకునములు చెప్పించుకొనకూడదు. జ్యోతిష్కులను సంప్రదింపకుడు. చేతబడులు చేయింపకుడు. మంత్రతంత్రములు ఉపయోగించుకొనకుడు. మృతులను సంప్రదించి భూతములను ఆవాహనము చేయింపకుడు. ఇటి కార్యములు చేయువానని ప్రభువు ఏవగించును. ఇట్టి హేయమైన పనులు చేయువారు కనుకనే ప్రభువు అన్యజాతులను మీ చెంత నుండి వెళ్ళగొట్టుచున్నాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మూఢాచారాలు మంత్రతంత్రాలు క్రైస్తవ విశ్వాసానికి విరుద్ధమైనటువంటివి, అంగీకారము కాదు. నిజదేవుడు యేసు ప్రభువే ఆయన యందు విశ్వాసం ఉంచటము ద్వారా, పాపాన్ని ఒప్పుకోవటము ద్వారా, పవిత్రమైన జీవితాన్ని జీవించటము ద్వారా, సహోదర ప్రేమను చూపించటము ద్వారా మాత్రమే రక్షణ. వేరొక మార్గము లేదు. ఆయనే సర్వశక్తిమంతుడు కాబట్టి సకల ఆపదల నుండి కూడా గట్టెక్కించేటువంటి వారు, సకల వ్యాధుల నుండి కూడా విమోచించేటువంటి వారు ఆయన మాత్రమే. ఈ మంత్రతంత్రాలు సోదలు ఇవన్నీ కూడా పనికిరానివి. ఒక రోజున ఒక పేద రైతు పొలములో పని చేసుకోవడానికి ఉదయాన్నే బయలుదేరాడు. పొలం దగ్గరికి వెళుతున్నాను అనుకున్న సమయంలో అదే మార్గంలో రాజుగారు మంది మార్బలముతో అడవిలోనికి వేటకు బయలుదేరాడు. రోజంతా వేటాడాడు, కానీ ఏమి దొరకల వేటలో. సాయంత్రం వచ్చిన తర్వాత వెంటనే మనం ఉదయాన్నే బయలుదేరినప్పుడు నేను ఒక రైతు ముఖం చూశా. అతని ముఖం చూశా కాబట్టి నాకు ఈరోజు ఎటువంటి వేట నాకు దొరకలేదు. కాబట్టి అతను పిలిపించండి, అతను చంపేయాలి, ఉరిశిక్ష వేయాలి అన్నాడు. న్యాయపతులందరూ కూడా నిలబడి ఉన్నారు, కూర్చొని ఉన్నారు. ఆ పేద రైతు బిక్కుబిక్కుమనుకుంటా వచ్చాడు. వచ్చిన తర్వాత రాజు నెపం మోపాడు. ఏయ్, నిన్నే ఈరోజు నీవు మొట్టమొదటిగా ఇక వేటకు వెళుతుండగా అడవికి నీ ముఖమే చూశాను, నీ దరిద్రపు ముఖాన్ని చూశాను నేను. కాబట్టే ఈరోజు నాకు వేట ఏమీ దొరకల. కాబట్టి నీవు మరణశిక్షకి అర్హుడివి, నువ్వేమైనా చెప్పుకోవాల్సి ఉందా అన్నాడు. ఆ యొక్క పేద రైతు నిదానంగా మొదలుపెట్టాడు. అయ్యా, మీరు నా ముఖాన్ని చూడటం వలన ఏ జంతువుని మీరు చంపల, తద్వారా మీరు ఈ రోజున జీవహింస చేయలేదంటే ఏ పాపాన్ని చేయలేదయ్యా అన్నాడు. అన్న తర్వాత, మరి నా దౌర్భాగ్యం ఏంటో కానీ నేను పొలంలో అడుగు పెడుతుండగా మీ ముఖాన్నే చూశానయ్యా, ఇవాళ నాకేమో మరణశిక్ష పడిందయ్యా మీ ముఖం చూడటం వల్ల. నాది తప్పో మీది తప్పో నాకు తెలియటల్లా అనగానే సభంతా కూడా కరతాళ ధ్వనులతో ధ్వనించింది. సభంతా కూడా కరతాళ ధ్వనులతో ధ్వనించింది. వెంటనే రాజు తన తప్పును తెలుసుకున్నాడు. అరే, ఆ పేద రైతు చెప్పింది కూడా నిజమే కదా. నేను అతని ముఖం చూడటం వలన ఏ జీవ ప్రాణికి కూడా హాని చేయలేదు. జీవహింస చేయకుండా, పాపం కట్టుకోకుండా పుణ్యాన్నే కట్టుకున్నాను. కానీ అతను నా ముఖం చూడటం వల్ల అతను మరణశిక్ష వేస్తున్నాను నేను. నాది చెడు ముఖమా, అతనిది చెడు ముఖమా? నా ముఖాన్ని చూడటం వల్ల అతను మరణం పాలయ్యేటట్టు ఉన్నాడు కదా. ఎవరికి శిక్ష పడాలి? కనువిప్పు కలిగి తప్పును తెలుసుకొని లెంపలేసుకొని ఆ రాజుకి ఒక బహుమతినిచ్చాడు. నీవు ఎన్నాళ్ళు ఈ యొక్క రాజ్యంలో వ్యవసాయం చేసుకున్నా కానీ, నీ పొలానికి కానీ
నీ ఇంటికి కానీ పన్ను కట్టాల్సిన అవసరం లేదు, సంతోషంగా జీవించండి మీరు మీ భార్యలో, మీ పిల్లలు, మీ భార్య మీ పిల్లలు అని చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు నిజం కావా? పిల్లి కనపడితే ఎనిక్కొస్తాం, విధవరాలు కనపడితే ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకుంటాం. ఒకటి కాదు, రెండు కాదండి, క్రైస్తవులమని చెప్పుకుంటాం. ఇది నేను ఏ మతానికి విరుద్ధంగా మాట్లాడే మాటలు కాదండి. మతానికి వేరే మతాలకు సంబంధం లేదు ఇక్కడ, మనం చేసే పనులు. ఇంకా ఏం చేస్తామండి? అబ్బాయికి బాగలేదని నల్లదాడు కట్టిస్తాం, అమ్మాయికి బాగలేదని దిష్టి తెస్తాం, ఇల్లేందన చేయాలంటే జ్యోతిష్యుడిని పిలుస్తాం. ఇవన్నీ చేయటం లేదా? ఇంకా మన రెండు కాళ్ళ మీద పెడతలేదా? దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి కానాను దేశంలో అడుగు పెడుతుండగా ద్వితీయోపదేశ కాండములో మోషే ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు గట్టి హెచ్చరిక చేశాడు. ఏమన్నాడు చూడండి, చాలా సరళంగా, చాలా సూటిగా, చాలా బలంగా, దృఢంగా హెచ్చరిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు యెహోవా మీకు ఇచ్చినట్టు దేశంలో వసించున్నప్పుడు అతడి జాతుల జుగుప్సాకరమైన ఆచారమును చేయవద్దు. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 9వ వచనం నుండి. మీ బిడ్డలను అగ్నిలో దహన బలిగా అర్పింపరాదు, మీరు శకునములు చెప్పించుకోకూడదు. మన చెయ్యి తీసుకెళ్ళి వాడి చేతుల్లో పెడతాం, లేకపోతే ఉన్న పిలిచేసి ఏం జరిగింది అని శకునాలు. జ్యోతిష్కులను సంప్రదింపకూడదు, చేతబడులు చెయ్యింపకూడదు. ఇంతకంటే వివరంగా ఎవరు చెప్పరండి మనకి. ఇంకా ఇందులో కూడా అది చెప్పలేదు ఇది చెప్పలేదు కానీ నాటకాలు ఆడితే ఎవరైనా చేయలేరండి. చాలా క్లియర్గా చెప్తున్నాడు, ఇవన్నీ చేయకూడదు, కరాఖండిగా ఖచ్చితంగా చెప్తున్నాడండి. అయినా మనం మారం. అందరి గురించి అంటలేదండి, మీలో 99% మంచోళ్ళు ఉన్నారండి, అందరూ అనుకోమాకండి. మంత్రతంత్రములు ఉపయోగించవద్దు. మనకి ఏదైనా జబ్బులు వస్తే మొదట వెళ్ళేది ఎక్కడికండి? అందరు కాదు, కొందరు. మృతులను సంప్రదించి భూతములను ఆవాహమును చేయింపకుడు. ఇట్టి కార్యములు చేయువానని ప్రభువు ఏవగించుకుంటాడు, అసహించుకుంటాడంట, దగ్గరికి రానివాడు అంటాడు. ఇట్టి హేయమైన పనులు చేయవారు కనుకనే ప్రభువు అన్యజాతులను మీ చెంత నుండి వెళ్ళగొట్టుచున్నాడు. మీ మట్టుకు మీరు అతనిని హృదయపూర్వకముగా విశ్వసింపుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకవేళ మనలో ఎవరైనా కానీ ఇటువంటి కార్యాలకి చేయిస్తున్నట్లయితే దేవుడు ఈ రోజున హెచ్చరిస్తున్నాడు. నేనెప్పుడు మాట్లాడే ఒక బలమైన దృఢమైన మాట, ఆ మంత్రానికి ఉన్న శక్తి నీ సర్వశక్తివంతుడైన యేసు ప్రభువుకు లేదా? ఆ తంత్రానికి ఉన్న శక్తి నిన్ను సృష్టించి నిన్ను కలుగజేసి సకలాన్ని కూడా నడిపిస్తున్నటువంటి యేసయ్యక లేదా? ఆత్మపరిశీలన చేసుకో. యెషయా గ్రంథములో కూడా ఇదే మాట పలుకుతున్నాడండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుతున్నాను పిల్లారా. ఏమంటానంటే, నేను ప్రభువు నాకు దయచేసిన ఈ బిడ్డలను ఇదిగో ఇచ్చట ఉన్నాము. సియోను కొండ మీద వసించు సర్వశక్తిమంతుడైన ప్రభువు మమ్ము ఇశ్రాయేలు ప్రజలకు గురుతుగాను సూచనగాను నియమించను. ఇక వినండి, ఏమేమో గొణుగుచు వినిపించని అట్లు మాటలాడు సోదగాండను మాంత్రికులను సంప్రదింపుడని ప్రజలు మిమ్ము మభ్యపెట్టుచున్నారు. మీరు భూతముల సందేశములను వినిపింపవలనని బ్రతికియున్న వారిని గూర్చి మృతులను సంప్రదింపవలనని వారు మీతో చెప్పుచున్నారు. కానీ మీరు వారితో, మీరు ప్రభువు కార్యములు వినుడు, భూతముల సందేశములు వినుట వలన మీకు ఎటువంటి ప్రయోజనం కలగదని చెప్పండి. ఈ భూతాలకి, ఈ సోదలకి, ఈ జ్యోతిష్యాల వలన ప్రయోజనం లేదండి, ప్రయోజనం లేదు. ప్రియమైన క్రైస్తవుడా, ఇది మన సిద్ధాంతం కాదు, ఇది మన విశ్వాసము కాదు. తిమోతికి రాసిన మొదటి లేఖలో 4వ అధ్యాయంలో ప్రియులారా, పౌలు గారు తిమోతి గారితోటి ఒక హెచ్చరిక చేస్తున్నాడండి. ఏమంటారంటే 7వ వచనంలో, అమ్మమ్మల ముసలమ్మలో చెప్పు అయోగ్యకరమైన గాథలు, వింత గాథలు అన్నమాట, వాటికి మీరు దూరంగా ఉండండి, పవిత్రమైన జీవితాన్ని అభ్యసించండి. విచిత్రమైనటువంటి పుకార్లు, వాటిని కాదు మీరు నమ్మాల్సింది. మరి ఎలాగా? దేన్ని నమ్మాలి? ఎవరిని నమ్మాలి?
నీ దేవుడైన ప్రభువుని నమ్ము. ఎవరిని నమ్మాలంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను. నీవు మనస్ఫూర్తిగా దేవుని నమ్ముము. నీ తెలివితేటల మీద ఆధారపడమాకు, జ్ఞానాన్ని ఉపయోగించు, కానీ అదే సర్వస్వం అనుకోమాకు. నా అంతటి తెలివైనటువంటి వాడు లేడు అనుకోమాకు. నీ కార్యములన్నిటను ప్రభువుని స్మరించుము, అతడు నీ పనులను సులభతరము చెయ్యును. నేనే తెలివైన వాడిని అనుకునమాకు. దైవభక్తితో దుష్కార్యమును ఉండి వైదొలగము. ఏమంటున్నాడండి? నీ కార్యములన్నిటిలో కూడా ప్రభువుని స్మరించు, అతడు నీ పనులను సులభతరం చేస్తాడు. ప్రియబిడ్డ, మంత్రతంత్రాలు, సోదెగాళ్ళు, జ్యోతిష్యులను కాదు నమ్మాల్సింది. నీ దేవుడిన ప్రభువును నమ్ము. అతనికి నీ కార్యములు అప్పచెప్పు. అతడు సకలాన్ని కూడా నీ కొరకై సవ్యంగా నడిపిస్తాడు. ఆయన చేతుల్లో ఉన్నావు నీవు. సాతాను శక్తి లిమిటెడ్ అండి. దాని జోలికి వెళితే, దాని వెంట పడితే నిన్ను సర్వనాశనం చేస్తాడు, ఆడుకుంటాడు, పీల్చి పిప్పిని చేస్తాడు, మొత్తాన్ని కూడా దోచుకుంటాడు. జాగ్రత్త బిడ్డ, ఒక్కసారి బానిసవైతే నీ జీవితం చిందరవందర అయిపోతుంది. ఈనాడు చాలా స్పష్టంగా దేవుడు హెచ్చరిస్తున్నాడు. మీరు అన్యుల వలె సోదెగాళ్ళని, మంత్రతంత్రాలని, చేతబడులని, లేకపోతే మరణించినటువంటి వారి నుండి ఆవాహనము, శవాల నుండి ఆవాహనము చేయించటము కానీ ఇటువంటి కార్యాలు చేయవద్దు. నీ దేవుడైన ప్రభువుని విశ్వసించు, ఆయనకి మాత్రమే లోబడు. మరలా చెప్తున్నా బిడ్డ, నీ దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. నీ దేవుడు చెయ్యలేంది ఈ పనికిరానటువంటి మంత్రతంత్రాలు ఏమీ చేయలేవు. మరొకటి చెప్తున్నా మీకు, నాకెవరో ఏదో చేశారు కాబట్టి నా బతుకెట్టుంది, నా కుటుంబం ఇలా నాశనం అవుతుంది. ప్రియులారా, నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారిని సాతానుడు ఏమీ చేయలేడు. కొన్నాళ్ల పాటు శ్రమలు వస్తాయేమో, కొన్నాళ్ల పాటు బాధలు వస్తాయేమో, కానీ అంతిమ విజయం నీ దేవునిదే, నీదే. ఆ దేవుడు నీకు తోడుగా ఉన్నంత వరకు కూడా ఈ లోకంలో ఏ శక్తి కూడా నిన్నేమీ కూడా చేయలేదు. ఆ యేసయ్య నీకు తోడుగా ఉన్నంత వరకు కూడా ఈ లోకంలో ఏ సాతాను శక్తి కూడా నేనేమి చేయలేదు. నేను చేయవలసిందల్లా ఏమిటంటే ఆ దేవుని మీద నిజమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఆయనపై మన భారాన్ని వేసి ఆయన మీద ఆధారపడి ఉండటాన్ని మనం నేర్చుకోవాలి. అప్పుడు దేవుని యొక్క మహిమని, కృపని మనం చూస్తాం. ప్రియులారా, ఈ రోజున దయచేసి ఈ వాక్య పరిచయంలో పాల్గొంటున్నటువంటి వారందరూ కూడా ఎవరైతే సాతాను శక్తులకు భయపడుతున్నారో, మాకేదో జరిగింది అని భయపడుతున్న వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఒకవేళ నీ కుటుంబంలో బిడ్డ ఇటువంటి భయాలు ఉన్నట్లయితే ప్రార్థన చేయి. నీ దేవుడు సర్వశక్తిమంతుడు. సాతానును పారద్రోళ్ళ, దయ్యం పట్టినటువంటి వారికి విడుదలనివ్వాలా, విమోచన కలిగించాలా? యేసు ప్రభు ఒక్క మాటతో ప్రియులారా పారద్రోలాడు. బయటికి రా, గిజగిజలాడుకుంటూ బయటికి వచ్చింది. నీ దేవుని ప్రార్థన చేయి. ఎవరు అవసరమలా నీకెవ్వరు అవసరం లేదండి. నిజం చెప్తున్నాను. వీలుంటే మీ గురువుల దగ్గరికి కొంతమందికి, అంటే అందరికీ లేదంటలేదండి, కొంతమంది దానిలో ప్రావీణ్యం కలిగినటువంటి వారు ఉంటారు. ఈ తిక్కల సాతాను శక్తులు పట్టినటువంటి వారికి విమోచన ఇచ్చేటువంటి వారి దగ్గరికి వెళ్ళు. ప్రియులకు దేవుని బిడ్డలారా, లోకాన్ని నమ్మమాకు, లోకం వెంట పరిగెట్టమాకు, మంత్రతంత్రాల వెంట పరిగెట్టమాకు. అవి నిన్నింకా ఊబిలోనికి లాగేస్తాయి. అంతే కదా. ఇప్పుడు ఒక వ్యక్తిని సాతాను పట్టింది అనుకుందాం. మరలా ఆ సాతాను మంత్రతంత్రాల దగ్గరికి వెళితే ఏం చేస్తుందండి? అది ఇంకా నేను లాక్కెళ్తుంది కదా. వెరీ సింపుల్. ఇప్పుడు ప్రభు ఏమంటాడండి, ఒక కుటుంబము తనకు తానే డివైడ్ అయిపోతే మీరు మీ యొక్క ఒకవేళ సాతాను చేత దయ్యాలను పారదోలితే మళ్ళీ ఆ సాతాను వచ్చి కూర్చుంటుంది కదా. కామన్ లాజిక్ అండి. ఒక వ్యక్తి సాతాను చేత పీడించబడుతున్నాడు. ఆ వ్యక్తి మరలా సాతాను మంత్రతంత్రాల దగ్గరికి వెళ్తున్నారు. మరి అది సాతాను, ఇది సాతాను అయితే సాతాను ఎందుకు పాల్దోలదో ఇంకా తిష్ట పెంచొద్దండి. ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే దేవుడు సాతానుకి విరోధి, దేవునికి విరోధి సైతాను. దేవుని దగ్గరికి వెళితే విమోచననిస్తాడు, విడుదలనిస్తాడు. ఆ శక్తినివ్వమని కోరుకోవాలి, ప్రార్థన చేయాలి. ఈ రోజున ప్రత్యేకంగా ఎవరైతే ఈ బలహీనతలో ఉన్నారో, భయములో ఉన్నారో, ఆందోళన ఉన్నారో, మాకేదో జరిగిపోతుంది, మాకేదో చేశారు, ఏం చేయలేవు మిమ్మల్ని.
మిమ్మల్ని ఏమి చేయలేవు ఈ భూమి మీద ఉన్న శక్తులు. ఆయన ఒక్కడే మీ దేవుడు. అర్పించుకో, సమర్పించుకో, ఉపవాసం ఉండు, ప్రార్థన చెయ్యి, దేవుని సన్నిధికి వెళ్ళు, జోగాడి ప్రార్థన చెయ్యి. విడుదల ప్రసాదిస్తాడు. సాతాను శక్తుల నుంచి విమోచన ప్రసాదిస్తాడు. తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, మీరు లోకములో ఉండగా నాని ఎంతోమంది సైతాను బంధకాలలో ఉన్నటువంటి వారికి విమోచననిచ్చారు. సాతానును ఒక్క మాటతో పారద్రోలారు. ప్రభువా, మీరు మాకు తోడుగా ఉన్నంత వరకు ఈ భూమి మీద ఏ శక్తి కూడా మమ్మల్ని ఏమీ చేయలేదు. మేము నమ్ముచున్నాం తండ్రి. నా దేవా, నీ బిడ్డలు ఎంతోమంది భయాలకు లోనైపోయి, సాతానుకు లోనైపోయి బానిసలుగా మారిపోయారు. నాయనా, విడుదల ప్రసాదించయ్యా, విమోచన ప్రసాదించయ్యా. యేసు నామములో ప్రభువా, నీ పరిశుద్ధ నామములో ప్రభు, సకల అశుద్ధాత్మ శక్తులని పారద్రోలండి. సకల అశుద్ధాత్మ కీడుల నుండి నీ బిడ్డలను కాపాడండి. సకల అశుద్ధాత్మ శక్తుల నుండి నీ బిడ్డలకి ప్రభు ఆ కంచె కాపలా వేయమని వేడుకొనిచున్నాం. నీ పరిశుద్ధాత్మను, నీ పరిశుద్ధ దూతలను ప్రభు నీ బిడ్డల చుట్టూ కూడా కాపలా వేసి కాపాడి సంరక్షించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.